నరసరావుపేట మార్కెట్ యార్డ్లో ట్రై సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే చొదలవాడ కొమ్మాలపాటి శ్రీధర్ బాబు పాల్గొని దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. 200 మందికి సైకిళ్లు పంపిణీ చేసిన శ్రీకృష్ణదేవరాయలు దివ్యాంగులు సాధికారిత సాధించే దిశగా కృషి చేయాలని కోరారు. స్వయం శక్తితో ఎదగాలని దివ్యాంగులు కోరుకోవడం మంచి పరిణామమని, సుమారు ₹1 కోటి వెచ్చించి వాహనాలను సమకూర్చినట్టు తెలిపారు. ప్రతి వ్యక్తి మనోధైర్యంతో ముందుకు నడవగలిగితే అనేక రకాల ఉపాధి అవకాశాలు వస్తున్నాయని టీడీపీ జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు. దీన్ని కొంచెం బిజినెస్ కూడా ఉపయోగపడతాయి అనుకుంటాను. అంటే అవసరమైతే స్వయం కృషితో ముందుకు రావడం కోసం ఉపయోగపడే ఈ యొక్క వాహనాలని ఇవ్వటం చాలా ఆనందించవలసిన అంశం. ప్రత్యేకించి అభినందనతో పాటు నేను ఇప్పుడు చెప్తుంటాను. ఊరకు ఉపన్యాసాలు చెప్పేదానికంటే కూడా ఏదైనా చేతనైతే సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇది ఈరోజు ఆర్థికంగా అన్నీ బాగుండి భగవంతుడు అన్నీ ఇచ్చి ఆర్థికంగా ముందుకు నడుస్తున్న వ్యక్తులు చేయూతనివ్వటం కోసం దీన్ని కూడా ఇంకా బాగా నేనైతే గర్వంగా చెప్పగలను. ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. దానికి ఒక మంచి నాయకత్వం ఉన్న ప్రభుత్వం, అదేవిధంగా ఈరోజు ఉన్న కూటమి ప్రభుత్వం, అదేవిధంగా ఈ రోజున మనకి చీఫ్ మినిస్టర్గా ఉన్న గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మనసుకి మాత్రం ఎక్కడ ఎటువంటి ఇది ఉండదు, శరీరంలో ఎటువంటి ఏదన్నా ఉన్నప్పుడు కూడా మనోధైర్యంతో మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనే దాని మీద మాట్లాడిన అంశాలు చాలా అప్పుడప్పుడు గుర్తుకొస్తూ ఉంటుంటాయి. అలానే ప్రతి వ్యక్తి మనోధైర్యంతో ముందుకు నడవగలిగితే అనేక రకాల అవకాశాలు, ఈరోజు ఉపాధి అవకాశాలు కూడా వస్తున్నాయి. కాబట్టి ప్రత్యేకించి కూటమి ప్రభుత్వంలో రాబోయే 5 సంవత్సరాల్లో మంచి అవకాశాలను ఇవ్వటం కోసం మొన్నే మీరే చూసి ఉంటారు, పెద్ద మెగా డిఎస్సి అనేది ఇవ్వడం కూడా జరిగింది. మరి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మనకున్న అవకాశాలను కూడా తీసుకొని మనం ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మన ఉన్నప్పుడు కూడా ఎంత ఇచ్చినప్పుడు కూడా రుణం తీర్చుకోలేంది ఇది. మనం ఇచ్చినంత వరకు సహకారంగా సహాయం అనే దానికంటే కూడా ఈరోజు ఏదైతే ఈ కార్యక్రమం మనం జరుపుకుంటా ఉన్నామో దీని గురించి చాలా మంది గడిచిన సంవత్సరాల నుంచి నా దగ్గర వచ్చి అడగడం జరుగుతూ ఉంది. అడిగినప్పుడల్లా ఇదివరకు వేరే స్కూటర్లు ఇవ్వడం జరిగేది, దాన్ని ఒక 6 నెలలు 7 నెలలు సరిగ్గా పనిచేసేది, దాని తర్వాత పనిచేసేది కాదు. అయితే చాలా మంది అడిగారు, ఒక బ్యాటరీ ఆపరేటెడ్ స్కూటర్స్ ఇప్పించండి కొద్దిగా. చాలా చోట్ల చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఇబ్బంది పడటం అంటే ఏదో బయటికి వెళ్ళడానికి కాదు, దాంతో పాటుగా మేము మా కాళ్ళ మీద నుంచొని మేము పని చేసుకోవాలి, ఆ దృక్పథం ఉండటం అనేది గొప్పతనం. మనం ఇక్కడ స్పెషల్లీ ఛాలెంజ్డ్ అని వెనక్కి ఆగిపోకుండా కాదు, మేము కూడా మాకు ఇలాంటివి ప్రొవైడ్ చేస్తే మేము కూడా ముందుకు వెళ్ళి మా పనులు మేము చేసుకుంటాం, మేము మా కాళ్ళపై మేము నుంచుంటాం, అంటే మేము స్వశక్తితో మేము పని చేసుకుంటాం, ముందుకు వెళ్తాం అనే దృక్పథంతో చాలామంది వచ్చి కలవడం జరిగింది. వారందరూ కూడా ఏదైతే అడిగారో మేబీ అందరికీ చేసి ఉండకపోవచ్చు, కానీ వచ్చే 3-4 సంవత్సరాల్లో మాత్రం ఎవరైతే అడుగుతూ ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి అందరూ కూడా మాటిస్తాం. 10-11 లక్షల దాకా ఖర్చు పెట్టడం జరిగింది. దీంట్లో కొద్ది గొప్ప ఎంపీ ఫండ్ నుంచి 40 లక్షల దాకా ఇవ్వడం జరిగింది, 39-40 లక్షల దాకా ఇవ్వడం జరిగింది. ఎంపీ ఫండ్ అంటే గవర్నమెంట్ వచ్చేది, నా సొంత డబ్బులు ఏం కాదు, అయ్యి ఇవ్వడం జరిగింది. ఇది ఈ ఒక్కసారితో కాదు, ఏదైతే అలింకో వాళ్ళతో కలిసి మనం చేస్తా ఉన్నాం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్, వీళ్ళు వచ్చారు, క్యాంప్ పెట్టి అక్కడ అందరినీ కూడా స్క్రీనింగ్ చేశారు, ఎవరికి ఏది ఇవ్వాలి, ఏది ఎలిజిబుల్ అని చెప్పి వాళ్ళు నోట్ చేసుకొని దానికి సంబంధించి ఈరోజు అన్ని కూడా డెలివరీ. హైకోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా